జరిగిన ఇల్లు బంగారం కానీ భార్యాభర్తలు అన్నాక వేళాకోళాలు ఉండవా? ఏదో అన్నాను, ఎన్నాళ్ళ బట్టి వెళ్ళిపోయావు, నువ్వు లేనప్పుడు గ్యాస్ వాడు వచ్చాడు, కొరియర్ వాడు వచ్చాడు, ఏమైపోవాలి నా బతుకు అంతాను. ఇక్కడ కాఫీ ఇచ్చేవాళ్ళు ఏడు, 4 ఇడ్లీలు పెట్టేవాళ్ళు ఏడు, చచ్చాను ఇక్కడ అని పాపం శివుడు ఆందోళన చెందాడు. కానీ అంత పట్టుదల అమ్మవారి. గౌరీం కాత్యాయనీం వందే. భర్త ఆక్షేపిస్తే నేను తెల్లగా మారాక నీ దగ్గరికి వస్తానంది తప్ప ఇవాళ యువతరం గ్రహించాల్సిన విషయం. నన్ను ఆక్షేపిస్తావా, డైవర్స్. నీ దగ్గర నేను ఎందుకు ఉండాలి, నేను బతకగలను. వెంటనే తల్లికి ఫోన్, వచ్చేవే నేను చూసుకుంటా. ఆవిడకి ఎంత సరదాయో. చాలా తేలికండి ఇవన్నీ. భర్త ఆక్షేపిస్తే లేదా భార్య ఆక్షేపిస్తే దాన్ని సాధించే ప్రయత్నం చేయాలి, కానీ విడిపోతావా, గొడవ పెట్టుకుంటావా? ఇంకో భర్త ఇంకో భార్య ఇంతకంటే గొప్పవాళ్ళు అవుతారా? పెనం నుంచి పొయ్యిలో పడినట్టు అవుతుంది ఎదవ బతుకు. అంతవరకు పెనంలో ఉన్నాం, పెనంలో నుంచి పొయ్యిలో పడడం అంటే ఏంటో తెలిస్తే, పెనం మీద కాలితే ఒకవైపే కాలుతుంది, రెండో వైపు ఏం కాల్చాలి. కాస్త